తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ను మంత్రి కొండా సురేఖ కోరారు. రాఖీ పండుగ సందర్భంగా సీఎంకు రాఖీ కట్టేందుకు సమయం ఇవ్వాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఇటీవల చోటు చేసుకున్న వివాదాస్పద పరిణామాల తర్వాత సీఎంతో కొండా సురేఖ భేటీ కానుండడం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ భేటీకి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనే అంశంపై ప్రస్తుతం సచివాలయ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ను మంత్రి కొండా సురేఖ కోరారు. రాఖీ పండుగ సందర్భంగా సీఎంకు రాఖీ కట్టేందుకు సమయం ఇవ్వాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఇటీవల చోటు చేసుకున్న వివాదాస్పద పరిణామాల తర్వాత సీఎంతో కొండా సురేఖ భేటీ కానుండడం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ భేటీకి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనే అంశంపై ప్రస్తుతం సచివాలయ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య ఏం జరుగుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల చోటు చేసుకున్న పలు వివాదాస్పద పరిణామాల తర్వాత మంత్రి కొండా సురేఖ తీసుకున్న ఒక నిర్ణయం సచివాలయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. రాఖీ పండుగ వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టేందుకు సమయం కావాలంటూ ఆమె అపాయింట్మెంట్ కోరడమే ఇందుకు కారణం. గత కొద్ది రోజులుగా పార్టీలోనూ ప్రభుత్వంలోనూ నడుస్తున్న అంతర్గత వివాదాల నేపథ్యంలో సురేఖ నేరుగా సీఎంతో భేటీ అయ్యేందుకు సిద్ధపడడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అన్న దానిపై పొలిటికల్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ అపాయింట్మెంట్ లభిస్తే ఇది కేవలం రాఖీ కట్టడానికే పరిమితం అవుతుందా, లేక వివాదాలకు చెక్ పెట్టేలా ఇద్దరి మధ్య కీలక చర్చలు జరుగుతాయా అనేది వేచి చూడాల్సిందే. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్. వైశాలి, తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. దాదాపు ఈరోజు రాఖీ పౌర్ణమి. ఈ పండుగకు సంబంధించి అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ళ అనుబంధం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భారతీయ సంస్కృతిలో ఒక అద్భుతమైన పండుగగా మనం చెప్పుకోవచ్చు. ఈ పండుగ సందర్భంగా రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి సంబంధించి ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, లేదంటే ఇతర పార్టీలకు సంబంధించిన అధినేతలు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలో ఉన్న మహిళా మనులందరూ కూడా తమ అన్నగా, తమ్ముడిగా, సోదరుడిగా భావించి రాఖీని కట్టే ఆనవాయితీ మనం గత అనేక సంవత్సరాలుగా చూస్తున్నాం. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు ఒకసారి కనుక చూస్తే కొండా సురేఖ ఇష్యూ. కొండా సురేఖ కూతురు సుస్మిత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచితమైన వ్యాఖ్యలు, నువ్వు ముఖ్యమంత్రి అయితే బొమ్మలు వస్తాయా అనే విధంగా ఆమె మాట్లాడటంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలన్నీ కూడా దుమారం రేపాయి. దుమారం కాదు, ఓ రకంగా ఇది ఒక సునామీ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో దాదాపు ఒక వారం రోజులుగా ఈ యొక్క ఇష్యూ చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. దీనిపైన ఏఐసిసి కావచ్చు, పిసిసి కావచ్చు, క్రమశిక్షణ కమిటీ సంఘం కావచ్చు, చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి దీనిపైన ఆరోపణలు, ప్రత్యారోపణలు ఒక 20 మంది అధికార పార్టీకి సంబంధించి, అంటే విత్ ఇన్ ద పార్టీలో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేయడం, అదే పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేయడం, మరోవైపు అదే పార్టీకి సంబంధించిన 20 మంది, అధికార పార్టీకి సంబంధించిన 20 మంది
ప్రజాప్రతినిధులు అప్పుడే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళు మీడియా ముందుకు వచ్చి కొండా సురేఖను ఎండగట్టడం, తమ కూతురు చేసిన వ్యాఖ్యలకు కనీసం ఖండించకపోవడం అనేది తీవ్రంగా పరిగణించి, సో ఈ క్రమంలో ఈ రోజు రాఖీ పౌర్ణమి రావడంతో ఒక్కసారిగా కొండా సురేఖ ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. అది రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టేందుకు సమయం ఇవ్వాల్సిందిగా ఆమె రాష్ట్ర Right. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది ఒక తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ పర్మిషన్ ఇస్తే అది కేవలం రాఖీ కట్టేందుకే పరిమితం అవుతుందా, లేదంటే ఈ రాజకీయ అంతర్గత విభేదాలను చర్చించేందుకు కూడా ఇది ఒక వారధి అవుతుందా అనేది మాత్రం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ సంస్థ అయిన క్రెడాయి